యాపిల్కి కొత్త సీఈఓగా జాన్ టర్నర్స్ సెలెక్ట్ అయ్యారు. సెప్టెంబర్ 1, 2026 నుంచి తన పూర్తిస్థాయి సీఈఓగా బాధ్యతలు చేపడతారు. అసలు ఎవరి జాన్ టర్నర్స్? 15 ఇయర్స్ సీఈఓగా మంచి రికార్డున్న టిమ్ కుక్ని తీసేసి ఇప్పుడు కొత్త సీఈఓని పెట్టుకోవాల్సిన అవసరం యాపిల్కి ఏమొచ్చింది? 1997లో యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా నుంచి మెకానికల్ ఇంజనీర్ గ్రాడ్యుయేట్గా బయటకు వచ్చిన జాన్ 2001లో యాపిల్ ప్రొడక్ట్ డిజైన్ టీంలో జాయిన్ అయ్యారు. యాపిల్కి 80% ఆఫ్ ప్రాఫిట్స్ తీసుకొని వచ్చే ఎక్విప్మెంట్స్ అన్నీ జాన్ అప్రూవ్ చేశాకే మార్కెట్లోకి రిలీజ్ అవుతున్నాయి. 2020లో యాపిల్ ఇంటెల్ ప్రాసెసర్ నుంచి తన ఓన్ కస్టమ్ బేస్డ్ సిలికాన్ ప్రాసెసర్ని తీసుకురావడంలో మాస్టర్ మైండ్ ఈ జాన్. జాన్ ఎంత సింపుల్గా ఉంటాడో తన లింక్డ్ఇన్ ప్రొఫైల్ చూస్తే మనకు అర్థమవుతుంది. 2025 దాకా నెంబర్ 1గా ఉన్న యాపిల్ని 2026లో ఎన్విడియా బీట్ చేసింది. మేజర్లీ బికాజ్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్. యాపిల్ దీంట్లో కొంచెం వెనుకబడింది అండ్ రీసెంట్గా రిలీజ్ చేసిన అన్ని వెర్షన్స్కి మిక్స్డ్ రివ్యూస్ రావడం మనం చూస్తూనే ఉన్నాం. అందుకే యాపిల్ ఇప్పుడు ఈ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది. ఫ్యూచర్లో యాపిల్ నుంచి ఫోల్డబుల్ ఫోన్స్ వస్తాయి అండ్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ స్పెండ్ చేయబోతున్నారు అనే స్పెక్యులేషన్స్ మధ్యలో ఈ సీఈఓ చేంజ్ అనేది యాపిల్కి ఏమాత్రం బూస్ట్ అవుతుందో లెట్స్ వెయిట్ అండ్ వాచ్.